హాయ్ హలో అందరికీ నమస్కారం. సార్ మేడం సినిమా రివ్యూ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి రివ్యూస్ కావాలంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం ఇప్పుడు ముందు రివ్యూలోకి వెళ్తే ఏదో మంచి సినిమా చూద్దామన్న మంచి ఒపీనియన్తో మనం థియేటర్లోకి ఎంటర్ అవుతాం. ఫస్ట్ ఒక అర్ధ గంట అవుతుంది, అరుస్తూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. సరే పోనీలే, మొగుడు పిల్లల కాన్సెప్ట్తో ఏదో సినిమా తీసాడు, కొద్దిగా ముందుకు పోతే ఇంక ఇంట్రెస్ట్ ఉండదు అనుకుంటాం. కొద్దిగా మధ్యలో ఇంట్రెస్ట్ అనిపించడానికి మళ్ళీ అంటే మొత్తం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ దాకా మనకి అరుపులు గొడవలు తప్పితే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఫ్యామిలీల మధ్య గొడవలు జరుగుతాయి, దాన్ని మనము క్యాష్ చేసుకోవాలి. దాన్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి, దానికంటే కాంప్రమైజులు కాకుండా ఎలాగ జనాల లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నారో దాన్ని చూపిద్దామని ఏదో ట్రై చేశాడు. కాకపోతే ఇంకా చెప్తున్నాను కదా, సినిమా మొత్తం మనకి వీళ్ళిద్దరు మూడు పిల్లలు అడుపులు వెళ్ళిపడుతుంటాయి. మీనా నిత్యామేనంది, మనది విజయ్ సేతుపతి గారిది. ఓకే, నాట్ బ్యాడ్. కాకపోతే కామెడీ పాయింట్ ఏంటంటే ఓ చిన్న పాపని కనీసం అర్ధగంట, అంటే షూటింగ్ ఉందో లేతే కానీ అర్ధగంట సేపు అర్ధ గుండుతోనే ఉంటుంది అనమాట. సో అదొకటి. మధ్య మధ్యలో మన కమెడియన్ వస్తాడు, జస్ట్ ఆయనది అంతే ఓ టైంపాస్ లాగా ఉంటుంది. అది పెద్ద ఇంప్రెసివ్ క్యారెక్టర్ కాదు అది. కాకపోతే ఫ్యామిలీలో జనరల్గా ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు జరుగుతాయో దాని బేస్ మీదుగా తీసాడనమాట. ఇంక లాస్ట్ మూమెంట్ దాకా వాళ్ళ యాక్టింగ్ వరకు బాగానే చేశారు. సో దాన్ని మనం తీసేయడానికి లేదు. అండ్ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాడు, కానీ ఓకే సినిమా చూసి వచ్చిన తర్వాత లాస్ట్ మూమెంట్లో మనకి ఏమనిపిస్తుంది అంటే కామెడీ అంటే మంచి టచింగ్ ఎక్కడ ఫీలింగ్ నాకైతే నా పర్సనల్ ఒపీనియన్. కోర్టు విడాకులు కూడా అయిపోతే తను పరిగెత్తుకుంటే వస్తుంది అనమాట. వాళ్ళ ఆయన్ని చూడడానికి తట్టుకోలేక ఫోన్ చేసేసి వాళ్ళ ఆయన బైక్ తీసుకుని వచ్చేంతవరకు ఆగలేక ఏం చేస్తాను, నిత్యమైన పరిగెత్తుతుంది అనమాట. 6 కిలోమీటర్లు పరిగెత్తు మధ్యలో బైక్ క్రాస్ అవుతారో అని చూసుకోలేదనమాట. సో మళ్ళీ ఆగి బయట రావటం అనేది ఆ ఒక్క పాయింట్ అనేది బాగా అనిపించింది నాకు. ఎనీహే అవి ఏదో ఓటీటీలో, అమెజాన్లో, నెట్ఫ్లిక్స్లో వస్తుంది, చూడండి. చూసిన తర్వాత కూడా మీరు ఎలా ఉంది మీ కామెంట్. నేనైతే 2.5 రేటింగ్ ఇవ్వగలను దీనికి, ఈ సినిమాకి. సో మీరు చూసిన తర్వాత మీకు ఎలా నచ్చింది మీ కామెంట్స్ తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ such type of videos. Thank you so much.